హాయ్ గైస్, వెల్కమ్ టు మహామాక్స్ రివ్యూస్. సో ఇవాళ చూసిన సినిమాలో విత్ లవ్ ఒక పర్ఫెక్ట్ ఫీల్ గుడ్ మూవీ అనమాట. డెఫినెట్లీ ఈ సినిమా చూసినంతసేపు కూడా మీరు చాలా ఎంగేజ్ అవుతూ ఉంటారు. అంటే మీకు పాస్ట్లో జరిగిన లవ్, అలాగే పాస్ట్లో మనకి ఉన్న క్రషర్స్, వీళ్ళందరినీ కలుసుకోవాలని అనిపిస్తుంది ఈ సినిమా చూస్తే కనుక. డెఫినెట్లీ ఇందులో యాక్ట్ చేసినటువంటి మనందరికీ బాగా తెలుసు టూరిస్ట్ ఫ్యామిలీ ఎంత పెద్ద హిట్ అయిందో. సో ఆ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అవినాష్, సో హిస్ యాక్టింగ్ స్కిల్స్ వాస్ టూ గుడ్. అండ్ ఐశ్వర్య రాజన్ మనం ఆల్రెడీ ఛాంపియన్ మూవీలో చూసాం తన యాక్టింగ్ ఎలా ఉంది అనేది. సో ఇందులో కూడా ఒక మంచి ఫీల్ అంటే ఒక చక్కటి అమ్మాయి, ఇటువంటి లవర్ మనకు కూడా ఉండాలి, ఇటువంటి అమ్మాయి మనం పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. అంత పర్ఫెక్ట్గా ఉందన్నమాట. అండ్ సినిమా మొత్తం కూడా చాలా ఎంగేజ్ అవుతుంటాం. మనకి ఫ్లేవర్స్ ఎలా తగులుతాయంటే లైక్ మనకి చిన్నప్పుడు మనం చూసిన నా ఆటోగ్రాఫ్, అలాగే ఇంకా ప్రేమలు మూవీ. సో ఈ ఫ్లేవర్స్ అనేవి మనకు తగులుతూ ఉంటాయి అనమాట. ఇటువంటి సినిమా మనం అందరం కూడా కూర్చొని ఎంజాయ్ చేస్తాం, అరే మనకు కూడా పాస్ట్లో ఇట్లా జరిగింది అని చెప్పి. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా నిజంగా ఒక తమిళ్ డబ్బింగ్, అంటే తమిళ్ సినిమా తెలుగు డబ్బింగ్ అన్నప్పుడు కొంచెం లిప్ సింక్లో కానీ ఎక్కడైనా కొంచెం ఇది అటు ఇటు అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ చెప్పినటువంటి అభిషేక్ తన వాయిస్ కానీ అది కానీ చాలా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. చాలా మంచిగా డబ్బింగ్ చెప్పారు. సో ఇటువంటి సినిమాలు ఏంటంటే మనం చూసినంతసేపు కూడా మనకి పాస్ట్ లవ్ అనేది గుర్తొస్తూ ఉంటుంది. సో డెఫినెట్లీ ఇది మీ నియర్ బై థియేటర్స్లో అయితే ఉంది. డెఫినెట్లీ మీరు వెళ్ళి అందరూ కూడా ఎంజాయ్ చేయండి. అలాగే మా మహామాక్స్ తరపున అయితే మేము విత్ లవ్ మూవీకి ఇచ్చే రేటింగ్ 3/5 అయితే ఇస్తాం. సో మీలో ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తుంటాను. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కనుక తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహామాక్స్.